హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా క్విక్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. మటన్ ఒక్కటే కాదు, మటను ములక్కాడ కలిపి కాంబినేషన్ కర్రీ. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మనం తీసుకున్న మటన్ క్వాంటిటీకి సరిపోయేలా వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువైతే కర్రీ స్వీట్నెస్ వచ్చేస్తుంది. నేను 1/2 కిలో మటన్కి మీడియం సైజ్ ఆనియన్స్ 3 ఆనియన్స్ కట్ చేసి కర్రీలో వేసుకున్నానండి. మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీకి సరిపోయేలాగా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే అందులోంచి ఆయిల్ బాగా వస్తుంది పైకి. అలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ ఫస్ట్ తెచ్చుకున్న వెంటనే డైరెక్ట్ కర్రీ చేయకుండా, అది క్లీన్ చేసి డైరెక్ట్ కర్రీ చేయకుండా ఫస్ట్ మటన్ క్లీన్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసుకుని ఒక 6 విజిల్స్ వేసుకోండి. అలా వేసుకుంటే మటన్ బాగా కుక్ అవుతుంది. తర్వాత మనం మటన్ కర్రీలో యాడ్ చేసినప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు మటన్ కుక్ అవ్వడానికి. చాలా సింపుల్గా అయిపోతుంది. మటన్ కూడా చాలా జ్యూసీగా అవుతుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం మటన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ నుంచి లిడ్ ఓపెన్ చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి లిడ్ ఓపెన్ చేసి మటన్ మసాలా యాడ్ చేసుకోండి. మటన్ మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్కి మటన్ మంచిగా జ్యూసీగా బాగా కుక్ అవుతుంది. చూడండి, లాస్ట్కి చూడండి ఎంత బాగుందో మటన్. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.